దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, 122వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఇలా అంటాడు, జనులు మందిరమునకు పోవుదు అని నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించాను అని. రాజుగారికట ప్రజలు దేవుని మందిరానికి వెళ్తారంటే ఆయన సంతోషపడ్డాడట. సహజంగా ప్రజలు పన్ను కడతామంటే రాజు ఆనందపడాలి. సహజంగా ప్రజలు రాజుగారి మాట వింటానంటే రాజు ఆనందపడాలి. కానీ మందిరానికి వెళ్తానంటే రాజుగారు దావీదు ఆనందపడ్డాడట. ఎందుకు అంటే మందిరానికి వెళ్తే ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో, తద్వారా దేశం ఎంత బాగుపడుతుందో ఎరిగినవాడు గనుక ఆ మాట అన్నాడు ఆయన. దేవుని ప్రియబిడ్డలారా, నా చిన్నప్పుడు దేవుని మందిరానికి మాకు తెలిసి వారానికి 3 సార్లు వెళ్ళేవాళ్ళం. ఆదివారం ఆరాధన, బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం లేక శనివారం ఉపవాస ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మధ్యలో మళ్ళీ గృహకూటాలు ఉంటా ఉండేవి. ఇలా జరుగుతుండగా చాలా వరకు గృహకూటాలు తగ్గాయి. బుధవారం జరిగే బైబిల్ స్టడీస్ లేవు. ఇక శుక్రవారం లేక శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధనలకు అలవాటు పడ్డాం. రాను ఇప్పుడు సంఘాల్లో 100 మంది ఒక సంఘంలో సభ్యులుగా ఉంటే శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకు 10 మంది వస్తారు అంతే, అంతకు మించి రారు. ఏ సంఘం చూసినా అలాగే ఉంది. నెమ్మదిగా శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా పోయి ఆదివారం ఆరాధన మాత్రమే. అందుకే చాలా పాస్టర్ గారు ఆదివారం వచ్చే మనుషులను చూపిస్తారు, మధ్యలో చూపించరు ఆ మెగా చర్చిలన్నీ. ఆదివారంకి అలవాటు పడ్డాం. ఒక ఆదివారం వెళ్తే చాలులే అన్నకాడికి అలవాటు పడ్డాం. చివరికి కాలం గడిచే కొలది నెలలో వచ్చే 4 ఆదివారాలు, అప్పుడప్పుడు 5వ ఆదివారం వస్తుంది అనుకోండి, 4 ఆదివారాల్లో మొదటి ఆదివారం నిండుగా ఉంటుంది మందిరం. 2వ ఆదివారం అయితే అస్సలు ఉండలేదు జనాలు. తెలుసా మీకు ఎందుకు 2వ ఆదివారం ఉండలేదంటే, అందరూ ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ పిల్లలు ఎక్కువ మంది హాస్టల్లో చదవడం వల్ల సెకండ్ సాటర్డే సండే తల్లిదండ్రులు విజిటింగ్ టైం ఇస్తున్నారని అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి మళ్ళా మొదటి ఆదివారమే మందిరం నిండుతూ రాను ప్రజలు మందిరానికి దూరం అవ్వడం చూస్తున్నాను, గమనిస్తున్నాను. దైవజనునికి దూరం అవుతున్నారు. సేవకునితో సహవాసం ఉందా అని అడిగాను, అందుకే పోయిన ఎపిసోడ్లో. సేవకునికి మందిరానికి దూరం అవుతున్నారు, దైవజనునికి దూరం అవుతున్నారు. ఇది దుష్టుడు చేస్తున్నటువంటి ప్లాన్. సహజంగా ఆదివారము సెలవు దినం, ఆదివారం రెస్ట్ దినం అని గత దినాల్లో మనం అనుకునేవాళ్ళం. కానీ మారిన సమాజాన్ని మీరు గమనిస్తే ఎలా ఉందో తెలుసా? ఆదివారం ఓవర్ వర్క్డే అయింది. ఎందుకంటే 100కి సగం కుటుంబాలు, 150% కుటుంబాల్లో ఇప్పటికి నేను చూసినంతలో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు. అది ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సెక్టరా, లేకపోతే ఇంకోటో ఏదో రీతిగా చిన్నదో పెద్దదో ఇద్దరు పని చేయకపోతే కుటుంబం గడవదు అనే స్థితికి అలవాటు పడ్డాం మనం. 2 జీతాలు ఒక బిడ్డడు అనే స్లోగన్ పెరిగింది ఇప్పుడు. మనుషులందరూ అనుకుంటున్నారంట 2 జీతాలు ఒక పిల్లలు. ఇంకా ఇప్పుడు అసలు హైదరాబాదులో ఇంకా భయంకరమైన కల్చర్ అట, అసలు నో చిల్డ్రన్ అన్న కల్చర్కి వచ్చేసారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆదివారం సెలవు దినాన్ని నుంచి ఓవర్ వర్క్ డేకి మారిపోయింది. ఆదివారం ఎన్ని పనులు పెట్టుకుంటున్నారంటే, నేను చూసినంతలో ఆదివారం బిజీగా ఉన్నంత సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీలు ఒకటే. కానీ ఆదివారం ఎన్ని పనులంటే, నేను ఆలోచన చేస్తూ కొన్ని రాసుకున్నాను గుర్తుండవని. ఆదివారం ఎన్ని రకాల పనులంటే, సహజంగా తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు పల్లెటూరులో. కొంచెం బాధకరమైన తప్పని పరిస్థితి. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పెడుతున్నారు ఉద్యోగాలు బట్టి, పరిస్థితులు బట్టి చూడలేక. ఆదివారం వచ్చిందంటే తల్లిదండ్రులు దర్శించాలి. అవి ఆ పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రుల్లో, లేకపోతే ఓల్డేజ్ హోమ్లో ఉన్న తల్లిదండ్రులకి వెళ్ళాలి కొంతమంది. మరికొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని చదివించే రోజులు పోయి వాళ్ళని హాస్టల్లో పెట్టేస్తున్నాం. అంచేత ప్రతి ఆదివారం వెళ్ళటం వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనివ్వటం, వాళ్ళు చూడటం, బిజీగా అయిపోతున్నాం. ఆదివారం పిల్లలు దర్శించడం. ఇంకా చెప్పాలంటే ఆదివారం సెలవు గెట్ టుగెదర్లు పెడుతున్నారు.
ఆదివారమే ఫ్రెండ్స్ని కలుసుకోవడం అవుతుంది. ఆదివారమే ఫంక్షన్లు పెడుతున్నారు. క్రైస్తవులు కూడా ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టేవాళ్ళు చూస్తున్నారు, ఆదివారం మెచ్యూర్ ఫంక్షన్లు పెట్టే వాళ్ళు చూస్తున్నారు. ఆదివారం పోనీ పెడితే పెట్టారు, సాయంత్రం కూడా కాదు, ఆరాధన మానేసి పెట్టాల్సిన పరిస్థితులకి అడుగుతున్నారు. మానేయండి సార్, ఈ వారంకి ఆదివారం ఆరాధన మా ఇంటి దగ్గర పెట్టేయండి అదేదో అంటున్నారు. ఆదివారం ఫంక్షన్లు ఎక్కువైపోతున్నాయి. మనం కాకపోయినా ఎవరో ఆదివారం వచ్చిందంటే ఇవాళ సెలవు కదా ఈరోజు ఫంక్షన్ పెట్టుకుందాం. ఇంకా చెప్పండి, ఆదివారం దేవుడి దయ వల్ల కాస్త కోస్త డబ్బులు సంపాదించడం వల్ల షాపింగ్లు పెరిగిపోయాయి. ఆదివారం షాపింగ్లు పెరిగిపోయాయి. ఇలాగ చెప్పుకెళ్ళిపోతే బోల్డ్ చాతనత్ర పనులు ఉంటున్నాయి. ఆదివారం ఓవర్ వర్క్ డే చేసుకొని ఎన్నో పనులతో విశ్వాసులు మనం చెప్పుకునేవారు సైతం బిజీ అయిపోయారు. ఈ బిజీ అయిపోతూ మళ్ళీ ఎలా సరిపెట్టుకుంటున్నారంటే, యూట్యూబ్లో వాక్యం వినేస్తున్నాం కదా, టీవీలో వాక్యం వినేసాం కదా, అయిపోయింది కదా. అంచేత నేను యూట్యూబ్లో వాక్యం చెప్పినంత మాత్రాన, అందుకని ఈ సబ్జెక్ట్ నేను ఎన్నుకోవడా కారణం ఏంటంటే, యూట్యూబ్లోనో టీవీలోనో నువ్వు వాక్యం వినేయడం కాదు అబ్బాయి. మందిరానికి వెళితే మందిరంలో మేలు చేత నువ్వు తృప్తి పొందుతావు. 64వ కీర్తన చదువు. మందిరంలో వాక్యం దొరుకుద్ది, మందిరంలో సహవాసం దొరుకుద్ది, మందిరంలో దేవుని సన్నిధి దొరుకుద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, మందిరానికి మనుషులు దూరం అవుతున్నారు, దైవజనునికి మనుషులు దూరం అయిపోయి దుష్టుడు దేవుని బిడ్డలారా చివరికి మందిరానికి దూరం చేస్తున్నారు, తర్వాత దైవజనునికి దూరం చేస్తున్నారు, తర్వాత దేవునికే దూరం అయిపోతాం. ఆ పైన దైవరాజ్యాన్నే పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక దైవజనుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఏ సంఘానికి వెళ్తావు? నేను అలా చెప్తున్నాను, ఈ సంఘమే ఎత్తబడుతుంది, ఆ సంఘం ఎత్తబడదు, ఈ సంఘం మంచిది, ఆ సంఘం చెడ్డదని చెప్పి ఎన్ని సంఘాల్లో ప్రతి సంఘం, అది లూథరన్, అది బ్యాప్టిస్ట్, అది పెంతెకోస్తు, అది ఫెలోషిప్ కాదు, అన్ని సంఘాల్లో ప్రార్థనా పనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. అన్ని సంఘాల్లో దౌర్భాగ్యులు కూడా ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, రాజకీయాలు చేసేవారు ఉన్నారు, పదవీకాంక్షగా అన్నీ ఉన్నాయి, అందరూ ఉంటాయి. ఏదేంటో అట్లాగా ఉంటుంది. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వెళ్తున్న మందిరంలో నువ్వు కానీ మందిరం మానకుండా వెళ్ళు. నువ్వు మందిరానికి వెళ్తే ఏంటి లాభం అంటే, యాకోబు పత్రిక 4:8 ఏముందంటే, ఆయన యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని ఉంది. మనం మందిరానికి వెళ్ళడంలో దేవుడికి ఒక విషయం మనం చెప్తున్నాం, అయ్యా నీ దగ్గరకు నేను వస్తున్నాను, నీ దగ్గరకు నేను వస్తున్నాను, నీ దగ్గర నేను వస్తున్నాను. ఆయన దగ్గరికి మనం వెళ్ళామనుకో, మన దగ్గరికి ఆయన వస్తాడు. అవునండి, యాకోబు 4:8 అదే చెప్తుంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని. నువ్వు ఆయన దగ్గరికి రావడా, ఖాళీ లేదండి, బిజీ అయిపోయానండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయండి, రాలేనంటే ఆయన నీకంటే బిజీ కదా. నువ్వు ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక ప్రాంతాన్ని చూసుకోవాలి. ప్రపంచం అంతా చూడాల్సినోడు, సర్వసృష్టికి ఏలాల్సినోడు ఆయన, లోకలోకాలు ఏలాల్సినోడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నీకే బిజీ అయిపోతే మరి ఆయన ఎంత బిజీగా ఉంటాడు? నీకు రావడానికి బిజీ అయిపోతే ఆయన నీ ఇంటికి రావడానికి బిజీ అయిపోతాడు. నీ ఇల్లు, ఈరోజు ఇల్లులు చాలా అందంగా ఉంటున్నాయి, చాలా అందంగా ఉంటాయి ఇల్లులు. కానీ మీకు తెలుసా, అందంగా ఉంటే సరిపోదు, ఆ ఇల్లు ఆనందం అవ్వాలా, ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి, ఆ ఆరోగ్య నిలయంగా ఉండాలి, ఆ ఇల్లు ఆనంద నిలయంగా ఉండాలి, ఆ ఇల్లు రక్షణ గృహంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీ ఇంటికి వస్తాడు. చూడండి, జక్కయ్య యేసుని చూడాలని వెళ్ళాడు, అందుకు యేసయ్య మా ఇంటికి రండి అనలేదు ఆయన. అనకపోయినా యేసయ్య అంటాడు, నేడు నేను మీ ఇంటికి రావాల్సి ఉన్నది, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ దగ్గర రావాల్సి ఉందయా. వచ్చాడు ఆయన. వస్తే ఇంటికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. యేసు నీ ఇంటికి వస్తే రక్షణ వస్తుంది. పేతురు గారు యేసు దగ్గరికి వెళ్ళారు, యేసుని వెంబడిస్తే, యేసు పేతురు గారింటికి వెళ్తే పేతురు గారింట్లో వాళ్ళ అత్తగారు జ్వరంతో బాధపడుతుంది, వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది. యేసు నీ ఇంటికి వస్తే నీ ఇల్లు నువ్వు కట్టుకున్న అందం నిలయమే కాదు, ఆనంద నిలయం అవుతుంది, ఆరోగ్య నిలయం అవుతుంది. ఆరోగ్య నిలయం అయిపోయింది. జక్క ఇంటికి వెళ్తే రక్షణ నిలయం అయిపోయింది. పేతురు అత్తగారింటికి వెళ్తే ఆనంద నిలయం, ఆరోగ్య నిలయం అయిపోయింది. మార్క్స్ వార్త 1:30 ఉంటుంది అది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంకి వచ్చేసరికి, యేసు ఆ ఇంట ఉన్నాడని ఎరిగి అనేకులు ఆ ఇంటిని చేరుట బట్టి వాగ్నేయును స్థలం లేక పెంకిలిప్పి దింపారని మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చదువుతూ, అదే పేతురు అత్తగారి ఇల్లు. యేసుని ఇంటికి వస్తే నీ ఇల్లు రక్షణ గృహం అవుతుంది. యేసుని ఇంటికి వస్తే ఆరోగ్య నిలయం అవుతుంది. లోకా 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యాయీర్కి 12 సంవత్సరాల కుమార్తె చనిపోయింది.
ఇంట్లో అందరికి వెళ్ళి ఏడుస్తున్నారు. ఆఫీసులో ఉన్న యాయీరికి కబురు వెళ్ళింది, నీ కుమార్తె చనిపోయిందని. అప్పుడు యాయీరు ఇంటికి వెళ్ళలేదు, యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు దగ్గరికి వెళ్తే ఈ యాయీరు ఇంటికి వచ్చాడు. ఏమైంది తెలుసా? ఆ దుఃఖం పోయి ఆనందం వచ్చింది. చనిపోయిన బిడ్డ బతికింది. యేసు మీ ఇంటికి వస్తే నీ ఇల్లు ఆనంద నిలయం, యేసు నీ ఇంటికి వస్తే నీ గృహం ఆరోగ్య నిలయం, యేసు నీ ఇంటికి వస్తే నీ రక్షణ గృహం అయిపోద్ది. నీ ఇంటికి వస్తే యేసుక్రీస్తు పశువుల సాలలోకి వెళితే ఏం జరిగింది? చీకటిపై వెలుగు వచ్చింది, దుర్వాసనపై సువాసన వచ్చింది, అజ్ఞానపై జ్ఞానం వచ్చింది. కానీ మన ఎన్నోసార్లు మీకు ఇంతకుముందు చెప్పాను నేను, యేసు వస్తే, యేసు రావాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు మందిరానికి, దైవజనులకు దూరం అయిపోవడాన్ని నేను గమనిస్తూ వేదనతో వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాను. మందిరానికి దూరం కావద్దు, మందిరం మానొద్దు, దైవజనుడికి దూరం కావద్దు. మందిరం మానొద్దు, దైవజనుడికి దూరం కావద్దు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి మీరు చదివితే 12వ అధ్యాయం అంతా చదువుకుంటూ రండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు. ఆయన బలిపీఠం కట్టాడు. బేతేలుకు హాయికి మధ్యలోకి వెళ్ళి కూడా బలిపీఠం కట్టాడు. అలాగ ఐగుప్తుకి వెళ్ళి బలిపీఠం కట్టడం మానేశాడు, మందిరానికి దూరం అయిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయం చదవండి, చిన్న అధ్యాయం. ఎప్పుడైతే బలిపీఠానికి దూరం అయ్యాడు అబ్రహాము, బలిపీఠానికి దూరం అయిపోయాడు. ఎందుకంటే బలిపీఠం అంటే మందిరం కదా అనుకోకండి, కాదు కదా అనుకోకండి. మందిరం రూపాంతరం చెందింది ఎలాగో తెలుసా? మొట్టమొదటిగా అబ్రహాం కాలంలో బలిపీఠాలు ఉండేవి. ఈ బలిపీఠాలు మోషే కాలం వచ్చేసరికి ప్రత్యక్ష గుడారం అయింది. మోషే కాలం నుంచి సొలొమోను వరకు ప్రత్యక్ష గుడారాలు ఉండేవి. సొలొమోను కాలంలో మందిరం కట్టాడు. మొదట బలిపీఠం, తర్వాత ప్రత్యక్ష గుడారం, తర్వాత మందిరం. సొలొమోను కట్టిన మందిరం 400 పైబడి 500 సంవత్సరాల లోపు నెబుకద్నెజర్ అనే బబులోను రాజు చేతులకు సర్వనాశనం అయింది. ఆ తర్వాత కోరేసు రాజు పరిపాలనలో జెరుబ్బాబెలు నాయకత్వంలో రెండవసారి కట్టబడింది. అది కొంచెం పాడైతే హేరోదు మళ్ళీ దాన్ని రిపేర్ చేశాడు 40 సంవత్సరాలు. అది మళ్ళీ ఇప్పుడు పడగొట్టబడింది. అది అరబ్బుల చేతిలో ఉంది. దేవుని రాకడ ముందు మూడోసారి కట్టబడుతుందని మన పెద్దలు మనకు చెప్తా వస్తుంటారు. కాబట్టి అబ్రహాము బలిపీఠానికి దూరం అవడం అంటే మందిరానికి దూరం అయ్యాడు. చదువుకోండి, ఆదికాండం 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళాడు, శ్రమలు తెచ్చుకున్నాడు, ఆపదలో పడ్డాడు, కష్టాల్లో పడ్డాడు. ఎందుకంటే బలిపీఠానికి దూరం అయ్యాయి. ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది కదా. మొదటి రాజులు 12, 13, 14 అధ్యాయాలు చదువుకుంటే రెండుగా చీలిపోయిన తర్వాత యూదా రాజ్యానికి యెరూషలేము మందిరం ఉండిపోయింది. ఇశ్రాయేలు 10 గోత్రాలకి యెరూషలేము లేదు, మందిరం లేదు. యెరోబాము అన్నాడు అక్కడ బేతేల్లో ఒకటి, గాదులో ఒకటి దూడలు నిలబెట్టి విగ్రహారాధన ప్రేరేపించి పెట్టేశాడు. అందుకే ఇశ్రాయేలు చెడిపోయారు బహుగా. ఎందుకంటే వారు మందిరానికి దూరం అయ్యారు. సమయాన్ని బట్టి నేను కుదించి చెప్తున్నాను, మందిరానికి దూరమై చెడిపోయిన వారే తప్ప బాగుపడిన వారు లేరు. కానీ దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు, కోరాహు, దోతాను, అబిరాము, ఓన్లు చనిపోయారు మీకు తెలుసు. కానీ వాళ్ళ కుమారులు రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని మందిరానికి ప్రేమించారు. 42వ కీర్తన చదవండి. దేవుని మందిరం చూడాలని వారు అంతా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ఆశపడి వారు దేవుని సందులో గడిపారు. దేవుని సందులో ఉన్న మేలు చేత తృప్తి పొందామని 65వ కీర్తనలో మనం చదువుతాం. అసలు ఎందుకండి ఆఖరిగా ఒక మాట చెప్పను, 23వ కీర్తనలో ఎంత గొప్ప గొప్ప మాటలు ఉన్నాయండి. నాకు లేమి కలగదంటాడు, పచ్చిక గల చోట్ల ఉంటానంటాడు, శాంతికరమైన జలాలు అంటాడు, దేవుడు నన్ను కాపుదారు దుడ్డికర్ర దండమని ఆదరిస్తుందంటాడు, నా గిన్నె నిండి పొర్లిందంటాడు, శత్రువుల ఇంట్లో భోజనం చేస్తారంటాడు. ఇన్ని అద్భుతాలన్నీ చేయడానికి 6 వచనాలు ఉంటాయి 23వ కీర్తనలో. 5 వచనాల్లో సహజ మానవుడు చెప్పలేని, ప్రపంచంలో ధనవంతులు చెప్పలేని, ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు చెప్పలేని మాటలు దావీదు చెప్పాడు. ఇవన్నీ చెప్తూ వాటన్నిటికీ కారణం 6వ వచనంలో చెప్తాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తానంటాడు. దేవుని మందిరంలో ఏంటి లాభం? దావీదు చెప్తాడు, కృప క్షేమము నా వెంట వచ్చునంటాడు. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు దేవుని వరం అడిగాడట. ఏంటి ఆ వరం అంటే, పెద్ద ఉద్యోగం ఈ దేవా, బహుధనవంతుని చేయి దేవా అన్నది కాదు, నీ మందిరంలో గడిపే సమయం నాకు దేవా అని. కాబట్టి దేవుని ప్రియబడ్డ, మందిరం మానద్దు, దైవజనుడికి దూరం కావద్దు. ఈ స్లోగన్తో నీ ముందుకు వెళ్ళు. దైవికంగా దీవించబడతావు, ఆత్మీయంగా బలపరపరచావు, ఆర్థికంగా స్థిరపడతావు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.